అందరికీ వందనాలండి. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. ఆయన కృపా క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. ప్రియదేవులారా, మనం నమ్ముకున్నటువంటి దేవునిలో ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక విశిష్టమైనటువంటి లక్షణం ఏమిటి అని అంటే, కృప మన ఎడల చూపించగలరాయన. అంటే ఏమాత్రం కూడా క్షమించటానికి అవకాశము లేని వ్యక్తిని కూడా ఆయన క్షమించగలిగిన దేవుడు. మనకు చూస్తే అనిపిస్తుంది, ఏంటి ఇతన్ని దేవుడు, ఈమెను ఎలా దేవుడు క్షమించారు, అసలు ఆమె చేసిన పనేమిటి అని వారి యొక్క లక్షణాలను బట్టి, వారి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి, వారి పాపాన్ని బట్టి మనకు అనిపిస్తుంది. కానీ అలాంటి వారిని సహితము దేవుడు క్షమించగలిగిన దేవుడు. దానియేలు గారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ మాట ఆయన ప్రార్థనలో పలికినటువంటి మాట. దేవా, మీకు విరోధంగా మేము తిరుగుబాటు చేశాము, కృపాక్షమాపణలు కలిగిన దేవుడు కదా, మమ్మల్ని క్షమించండి ప్రభువా అని అడుగుతూ ఉన్నాడు. నిజమే, ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి మన అందరినీ కూడా ఆయన కృపా క్షమాపణ మనకి అనుగ్రహించగలడు. దేవుని బిడ్డలారా, పాపాత్మురాలైనటువంటి స్త్రీ మనకు కనిపిస్తుంది. ఆమె పేరే పాపాత్మురాలైన స్త్రీ అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. అంటే ఆమెకి ఎలాంటి పేరు ఉందో చూడండి. అందరూ ఆమె కోసం అట్టి రీతిగా మాట్లాడుకుంటున్నారు, కానీ దేవుడు ఆమెను క్షమించారు. ఈ లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం కనుక మనము కూడా ఏ విషయాల్లో పడిపోయినప్పటికీ అవి ప్రభువు దగ్గర అడగాలి. ప్రభువా, నన్ను క్షమించండియా అని మనం అడిగితే ఆయన కృపా క్షమాపణలు కలిగిన దేవుడు కనుక మనల్ని మన్నించి ఆయన సొత్తుగా మనల్ని చేసుకుంటారు. అట్టి కృప, అట్టి క్షమాపణ మనందరికీ కలుగును గాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారైన దేవా, మీకు వందనములు. ఈ రోజు నీ బిడ్డలు వారు పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా మీ బిడ్డల పనులకు మీరు తోడుగా ఉండండి, వారి ప్రయాణాలకు తోడుగా ఉండండి. వారి ఉద్యోగముల్లో తండ్రి మీ సహాయము దయచేయండి, వారి వ్యాపారములను తండ్రి ఇంకా విస్తరింపచేయండి. చదువుకుంటున్నటువంటి బిడ్డలు వారి చదువుల్లో సహాయము చేయండి. విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలకు చక్కటి ఆరోగ్యాలు దయచేయండి. ఈ రోజంతా నీ బిడ్డలు సంతోషంగా ఉండులాగున నీ బిడ్డలు చేయబట్టుకుని మీరు నడిపించమని యేసుక్రీస్తు వారి నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.